ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి వరుస విచారణలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏసీబీ ఇటు ఈడీ కార్యాలయాల మెట్లెక్కుతూ దిగుతూ విచారణలను ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలన్న పిటిషన్లను కోర్టులు కొట్టివేయడంతో అనివార్యంగా విచారణకు హాజరవుతోన్న కేటీఆర్ తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో జరిగిన తంతుపై సుదీర్ఘ వివరణలు ఇచ్చుకుంటున్నారు. గురువారం ఈడీ విచారణ దాదాపు 7.5 గంటల పాటు సాగింది. అధికారులకు కేటీఆర్ 2 డాక్యుమెంట్లను ఇచ్చి రసీదు తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదికతో పాటు తెలంగాణ ఈవీ పాలసీ 2020కి సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు కేటీఆర్ అందజేసినట్లు తెలిసిందే. కాగా వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఆస్తుల వివరాలను ఈడీ అధికారులు అడగ్గా త్వరలోనే వాటిని ఇస్తానని కేటీఆర్ చెప్పారు. విచారణలు ఒక వంతైతే బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ వదిలే మాటల క్షిపణులు మరో వంతని చెప్పాలి. ఫార్ములా రేసు వ్యవహారంలో సీఎం రేవంత్ చర్చకు రావాలని గతంలోనే ఒకసారి సవాలు చేసిన కేటీఆర్ ఇప్పుడు అదే స్టేట్మెంట్ ను కాస్త మోతాదు పెంచి రిపీట్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసులో పైసా అవినీతి జరగలేదని ముందు నుంచి తాను చెబుతున్నానని, అయినా విచారణ పేరిట కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. న్యాయమూర్తుల సమక్షంలో కానీ, రేవంత్ ప్యాలెస్ లో కానీ, మీడియా ముందైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడతానని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు రాగలరా అని ప్రశ్నించారు. అప్పుడు దొంగెవరో ప్రజలకు తెలుస్తుందన్నారు. 50 లక్షలతో దొరికిన రేవంత్ రెడ్డిపై అప్పట్లో ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాయని, అవి ఇంకా విచారణలో ఉన్నాయని, తన మీద కేసులున్నాయి కాబట్టే నాపైన ఏసీబీ, ఈడీ కేసులు రేవంత్ రెడ్డి పెట్టించాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ, ఈడీ ఒకే విధమైన ప్రశ్నలను తిప్పి అడిగాయని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు 80 ప్రశ్నలు అడిగారు, ఈడీ వాళ్ళు 40 ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం ఇచ్చానని తెలిపారు. అంతిమంగా న్యాయం, ధర్మం, నిజాయితీ గెలుస్తాయని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ ఇన్ని సవాళ్లు చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి సమాధానము రావటం లేదు. అంతా విచారణాధికారులు చూసుకుంటారన్న ధైర్యమా, లేక సమాధానం చెప్పేందుకు వెనకాడుతున్నారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అవుతోంది. కేటీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్ వదులుతూ సవాలు చేస్తూ ఉంటే సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది అర్థం కాని తంత్రం. పైగా విచారణ మందగించిన తీరు నానా రకాల అనుమానాలకు తావిస్తోంది. అసలు నిజంగా విచారణ జరుపుతున్నారా, కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా పొలిటికల్ టైంపాస్ చేస్తున్నారా అన్నది అర్థం కాని అంశంగా చెప్పుకోవాలి. పైగా కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఐకమత్యాన్ని పెంచాయని కూడా చెప్పాలి. గురువారం ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీగా రావటం, సాయంత్రం దాకా నిరీక్షించటం, పోలీసుల లాఠీ దెబ్బలను సైతం భరిస్తూ ఐకమత్యాన్ని పాటించటం లాంటివి బీఆర్ఎస్ లో పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి కార్నర్ చేయటమే బీఆర్ఎస్ ఏకసూత్ర అజెండా కాగా, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీని అన్ని వైపుల నుంచి కార్నర్ చేయాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును సీరియస్ గా తీసుకుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించినా ఇప్పుడు మాత్రం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై న్యాయ పోరాటాన్ని పెద్దది చేసింది. కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో తూర్పారపట్టే ప్రయత్నంగా ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టుకెక్కింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న పాత ఉత్తర్వులను ఉదహరిస్తూ ఫిరాయింపుదారులపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కానీ, స్పీకర్ కోర్టులో కానీ అంత త్వరగా నిర్ణయం తీసుకోరని తెలిసినప్పటికీ రేవంత్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయటమే బీఆర్ఎస్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ ఎలాంటి ప్రకటనలు చేయటం లేదు. ఇప్పుడైనా దావోస్ వెళ్లిపోయారు. మరి సీఎం వ్యూహాలేమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలేమో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.